భారతదేశం అయితే చాలా క్లియర్‌గా తెగించేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని బగ్రామ్ ఎయిర్ బేస్‌లో సుకోయ్ యుద్ధ విమానాలు దిగినాయి. అమెరికా కోరుకుంటోంది. రష్యా దాని మీద ఆధిపత్యాన్ని ఒకప్పుడు చేసి వదిలేసింది. అమెరికా దాని మీద ఆధిపత్యం చేసి వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ అది కోరుకుంటోంది. తాలిబాన్లు మీరు మాది వినియోగించుకోండి అన్నారు. మనం సుకోయ్‌లు అక్కడ దించి చూపించాం. అంటే అమెరికా వాడిని లెక్క చెయ్యం. అట్ ద సేమ్ టైమ్ అమెరికా వాడు చెప్పినా సరే రష్యా నుండి ఆయిల్ కొనుగోళ్లు లేటెస్ట్‌గా కూడా చాలా క్లియర్‌గా రాయిటర్స్ వోడు ఎవరైతే ఇప్పుడు వాళ్ళకి ప్రేమగా ఉన్నటువంటి రాయిటర్స్ వోడే చెప్పుకొచ్చాడు. భారతదేశం రష్యా నుండి ఆయిల్ కొనడం మానలేదు. భార కొన్ని సంస్థలు భారతదేశంలో సంస్థలు గాని, చైనాలో ఉన్న సంస్థలు గాని వాళ్ళకి దాదాపు 10, 15 దేశాల్లో ఆస్తులుంటాయి, వ్యాపారాలుంటాయి. అక్కడ అమెరికా ఆంక్షలిస్తే ఆ దేశాల్లో దెబ్బ కాబట్టి వాళ్ళు ఆపేశారు. కానీ వీళ్ళు కొనుగోళ్ళైతే ఆపట్లేదు అన్నట్టు తేల్చెప్పింది. అంటే మోడీ అక్కడ కూడా అమెరికాని లెక్క చేయట్లేదు, చైనాని లెక్క చేయట్లేదు. ఈశాన్య రాష్ట్రాల దగ్గర కావచ్చు, లేకపోతే సర్క్రిక్ దీని దగ్గర జలసంధి దగ్గర చేస్తున్నది కానీ ఓవరాల్‌గా చూస్తుంటే ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి జరిగితే భారత్ మీద దాడి జరిగినట్టే అంటూ ఒక కొత్త స్టేట్మెంట్ కూడా ఇచ్చింది.